స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల 8న హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్తుందా లేదా హైకోర్టు బ్రేక్ వేస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది సర్కార్. ఇక మిగతా పార్టీల మద్దతు కోరుతోంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో పల్లెల్లో సందడి మొదలైంది. అయితే హైకోర్టు ఏం తీర్పు చెబుతుందనేది ఆశావాహులను టెన్షన్ పెడుతోంది. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది స్టేట్ ఈసీ. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్పెషల్ జీవో తెచ్చింది ప్రభుత్వం. ఆ జీవో ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ జీవోను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అక్టోబర్ 8న తీర్పు చెప్పనుంది హైకోర్టు. అయితే కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలో ఉంది. ఎన్నికల షెడ్యూల్ కు హైకోర్టు బ్రేక్ వేస్తే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ అమలుకు అన్ని ప్రయత్నాలు చేసింది రాష్ట్ర సర్కార్. చివరికి ప్రత్యేక జీవో తీసుకొచ్చింది. ప్రస్తుతం బీసీ బిల్లులు రాష్ట్రపతి దగ్గరే పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై నిర్ణయం రాకుండానే ఎలా ముందుకు వెళ్తారు? ప్రత్యేక జీవో ఎలా తెచ్చారనే దానిపై ప్రభుత్వ వివరణ తీసుకున్న తర్వాత హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కోర్టు జీవోను కొట్టేస్తే కొన్ని రోజులు మళ్లీ ఎన్నికలు వాయిదా పడే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు తీర్పు తర్వాతే పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు.